సో దేవ్జీని మీరు కలవలేకపోయారు, దామోదర్ని ఏమైనా కలిసారా? దామోదర్ తోటి నాకు సంబంధం లేదు. ఆయన తెలంగాణ, మీరు వేరే ఛత్తీస్గఢ్. వేరే సెంట్రల్ కమిటీ మెంబర్, అంటే ఇప్పుడు చివరికి వచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి సెంట్రల్ కమిటీ మెంబరు, స్టేట్ కమిటీ మెంబరు తోటి నేను కలిసిన, మాట్లాడిన, మేము చాలా కాలం కలుసుకున్నాము, ఈ విషయాలను చర్చించుకున్నాము. చివరికి వస్తున్నప్పుడు కూడా చెప్పి వాళ్ళతోటి మాట్లాడి ఒక రాత్రి అంతా, నైట్ అంతా, ఉదయం వరకు మాట్లాడి అన్ని అప్పగింతలు అన్ని చెప్పి చేసి బాధగానే విడుకోలు తీసుకుని ఎవరెవరు ఉన్నారా మీరు అప్పగింతల కార్యక్రమం ఇదంతా ఉన్నారు. ఎందుకు ఇక ఓకే, అంటే మేజర్ ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు బయటకు వచ్చినటువంటి సీసీ మెంబర్లో కొంతమంది ఉన్నారా? ఉన్నారు. ఒక జెడ్సీ మెంబరు, ఒక సీసీ మెంబరు ఉన్నాడు. తర్వాత మన అమరుడైనటువంటి ప్రభాకర్ దాదాతో పాటు కూడా, అంటే ఏం పేరు, స్వామి, ఓకే, తనతో పాటు పడకల స్వామి అని చెప్పనేటువంటిది పేరు, తనతో పాటు కలిసి కూడా చర్చించిన, మాతో పాటు కూర్చున్నాడు. తను నా పక్కనే కూర్చొన్నటువంటి భాస్కర్, ఈయన ఉన్నాడు, ప్రభాకర్. మేము కూర్చొని తను నేనెందుకు కూర్చోవడం, మీరు వేరే ఆలోచిస్తున్నా, నేను వేరే ఆలోచిస్తున్నా అంటే, లేదు నువ్వు మమ్మల్ని మాకు అర్థం చేయించడము, మాది విని నువ్వు ఆలోచించడము, ఏదో ఒకటి జరుగుతుంది కదా, కూర్చుందాం, పోయేదేముంది. మనం ప్రభాకర్కి మీకు మధ్య జరిగిన డిస్కషన్ అంటే కలిసి కూర్చున్నాం. సోను వేణుగోపాల్, సోను దాదా ఉన్నప్పుడే, సోను దాదా సమక్షంలో కూడా మేము అందరం కలిసి కూర్చొని చర్చల్లో కూడా ప్రభాకర్ను పార్టిసిపేట్ చేసినాం. ఇప్పుడు వచ్చిన ఒక సీసీ మెంబర్ కూడా మాతో కలిసిండు, పాల్గొన్నాడు చర్చల్లో. బట్ వాళ్ళు వేరే, అది సరైనది కాదు అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం.